ఇక అల్లు అర్జున్ సార్ అయితే నేషనల్ స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిందని చెప్పాలి ఈ పుష్ప 2 మూవీ తోటి. ఇక పుష్ప 2 మూవీ తోటి అయితే అల్లు అర్జున్ సారు క్రేజ్ అయితే అమాతము ఆకాశానికి అంచిందనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా పుష్ప ద వైల్డ్ ఫైర్ ఇది ఏకంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టిందనే చెప్పాలి. అంతేకాదుల్లా బాలీవుడ్లా ఖాన్స్ కపూర్స్ కూడా సాధ్యం కాని రికార్డులను అయితే అలా ఓకగా క్రాస్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సార్ అడుగులైతే రాజకీయాల వైపు పడుతున్నాయా అంటే అవుననే చెప్తున్నాయి పొలిటికల్ వర్గాలు. ఇక కొన్ని రోజుల సంధి జరుగుతున్నది కదా, అటు వాళ్లకు ఇటు వీళ్లకు మధ్యలో గొడవ. ఇక ఈ గొడవలల్లా సార్ అయితే మరి ఆ పార్టీ వైపు పోతాడో, ఒకవేళ రాజకీయాలకి వస్తే, లేకపోతే సపరేట్ గా ఈ పార్టీలో ఉండి ఇంకొక పార్టీ పెట్టుకొని కొనసాగుతాడో ఇక మనమే వేచి చూడాల్సిందే. ఎందుకంటే మనకు తెలియని ముచ్చట్ను మనం తెలుసు అని చెప్తే ఎంత తప్పవుతుందో ఇది కూడా గట్లనే అవుతుంది. ఎందుకంటే మరి నిజంగానే పొలిటికల్ వర్గాలు అట్లా చెప్తున్నాయా అంటే పొలిటికల్ వర్గాలు అయితే గట్లనే చెప్తున్నాయంట. ఇక చూసుకుంటూ ఉండాలి మరి నిజంగానే ఇక సినిమాల జోరు ఇడిచిపెట్టి రాజకీయం జోరు వైపుకు వస్తారా లేదా అనే సంగతి.